హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. మే 30-31 వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే జూన్ మొదటి వారంలో మనం వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే లంకేష్ వెదర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం అరేబియా సముద్రంలో బలమైన మేఘాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. మిగిలిన భాగాల్లో మేఘాలు అనేవి వ్యాపించలేదు. కాబట్టి పొడి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మే 30-31 తేదీల వరకు ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి కూడా ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి. ఆ విధంగానే ఎండ, ఉక్కపోత అలాగే వేడిగాలు అనేవి నమోదవుతాయి. కొన్ని భాగాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలను, కొన్ని భాగాల్లో మరికొన్ని భాగాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రజలు ఈ ఎండన బారిన పడకుండా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది. మనం ఈ సంవత్సరం ఎండాకాలం నుంచి మనం వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోనికి ఉపశమనం అనేది మనకి త్వరలో రాబోతుంది. రేపు వాతావరణ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో ఎండ తీవ్రత అలాగే ఉక్కపోత, వేడిగాలు అనేవి నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అనేవి రేపు ఎల్లుండి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనం మే మొదటి వారంలో వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. జూన్ 1వ తారీఖున యథావిధిగా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. అలాగే 1వ తారీఖున సాయంకాలం సమయంలో, శనివారం సాయంత్రం సమయంలో అలాగే అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరలా జూన్ 2వ తారీఖు తెల్లవారుజామున సమయంలో అంటే ఆదివారం కూడా మనకి ఉదయం సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. మరలా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి అలాగే అర్ధరాత్రి, ఉదయం సమయంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. జూన్ 1వ తారీఖు రాత్రి, అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆ విధంగానే 2వ తారీఖు తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ వివిధ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి ఖచ్చితంగా నమోదవుతాయి. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. మనకి జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఋతుపవనాలు అనేవి మే 22వ తారీఖున అండమాన్ దీవులను ఈ ఋతుపవనాలు అనేవి తాకడం జరిగింది. పైన ఉన్నటువంటి మ్యాప్ చిత్రం ప్రకారం ఎర్రటి రంగులో ఉన్నవి మనకి ఏ సమయానికి ఈ ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి అని చెప్పడం జరిగింది. మనకి బ్లూ రంగులో ఉన్న గీతలను ఈ ఋతుపవనాలు ఎప్పుడు తాకుతాయి అన్న దాని గురించి తెలుసుకోవడానికి మే 22-27 తేదీల మధ్య ఈ ఋతుపవనాలు అనేవి శ్రీలంకని తాకడం జరిగింది. అలాగే బంగాళాఖాతంలో కూడా ఈ ఋతుపవనాలు అనేవి తాకడం జరిగింది. మొత్తానికి ఈ ఋతుపవనాలు అనేవి అండమాన్ దీవులు అలాగే శ్రీలంక అలాగే బంగాళాఖాతంలోకి విస్తరించడం అనేది జరిగింది. జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు అనేవి రాయలసీమను తాకుతాయి. అలాగే జూన్ 2 లేదా 3 వారాల్లో మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జూన్ 4వ వారానికి విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూన్ నెల నుంచే మనకి వర్షాలు అనేవి ప్రారంభమవుతాయి. జూన్ 3వ తారీఖు వాతావరణ సమాచారం. మార్నింగ్ సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఉంటుంది. మరలా సాయంకాలం సమయం నుంచి వర్షాలు అనేవి ప్రారంభమవుతాయి. జూన్ 4వ తారీఖు మార్నింగ్ సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. మరలా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఉంటుంది. సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయి. జూన్ 1వ తారీఖు సాయంకాలం, అర్ధరాత్రి సమయం నుంచి వర్షాలు ప్రారంభమై అలాగే తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. 2వ తారీఖు మధ్యాహ్నం సమయంలో ఎండ ఉంటుంది. మరలా సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. మార్నింగ్ వర్షం ఉంటుంది, మధ్యాహ్నం ఎండ ఉంటుంది, సాయంకాలం మరలా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు అనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మధ్యాంధ్ర జిల్లాల వంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ప్రకాశం, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి భారీ ఉరుముల మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల వంటి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి,
పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాల నుండి వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఈదురుగాలు అలాగే పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ మొదటి వారంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను. జూన్ మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. ఆ విధంగానే జూన్ మొదటి వారంలో రాయలసీమను నైరుతి ఋతుపవనాలని ప్రవేశిస్తాయి. అలాగే జూన్ 2-3 వారాల్లో మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మనకి వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. మరో 2 రోజులు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రజలు ఈ ఎండన బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మనకి జూన్ నెల నుంచి మనకి వర్షాలు అనేవి ప్రారంభం. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ప్రజలకు అలాగే రైతులకు ముఖ్యంగా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. వాట్సాప్ గ్రూపులో కూడా ఈ వెదర్ రిపోర్ట్ని షేర్ చేయడం అనేది జరుగుతుంది. జూన్ మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపుల వర్షాలు అలాగే ఈదురుగాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.